హలో బ్రదర్స్ అండ్ సిస్టర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న తల్లికి వందనం పథకం గురించి మాట్లాడుకుందాం. చాలామంది నన్ను అడుగుతున్నారు, ఈ పథకం కింద 15,000 వస్తాయన్నారు కదా, మరి జూన్ నెల దగ్గర పడుతుంది, అసలు మా అకౌంట్లో పడతాయా రావా అని. ఫ్రెండ్స్, దీనిపై క్లారిటీ వచ్చేసింది. ఈ వీడియోలో కేవలం డేట్ మాత్రమే కాదు, మీ అకౌంట్లో 13,000 రూపాయలు పడాలంటే మీరు ఇప్పుడే చేయవలసిన 3 ముఖ్యమైన పనులు ఏమిటో కూడా చెబుతాను. ఒక్క నిమిషం కూడా స్కిప్ చేయకండి, ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్. ముందుగా ఒక పాయింట్ క్లియర్ చేద్దాం. ప్రభుత్వం 15,000 రూపాయలు ఇస్తామని చెప్పింది కదా, మరి 13,000 రూపాయలు అని ఎందుకు అంటున్నాను? ప్రతి విద్యార్థికి 15,000 రూపాయలు కేటాయించిన అందులో నుండి 2,000 రూపాయలు స్కూల్ మెయింటెనెన్స్ ఫండ్ కింద కట్ చేస్తారు. అంటే స్కూల్ బాగుండటానికి, శానిటేషన్ కోసం ఇది వాడుకుంటారు. మిగిలిన 13,000 రూపాయలు నేరుగా తల్లి బ్యాంక్ అకౌంట్లో పడతాయి. ఒకవేళ మీ ఇంట్లో 2 పిల్లలుంటే 26,000 రూపాయలు వస్తాయి, 3 పిల్లలుంటే 39,000 రూపాయలు వస్తాయి. ఇది చాలా మందికి తెలియక కన్ఫ్యూజ్ అవుతున్నారు. సో అమౌంట్ విషయంలో క్లారిటీ వచ్చింది కదా. ఇక డేట్ విషయానికి వస్తే, ముఖ్యమంత్రి గారు నెల్లూరులో జరిగిన ఒక సభలో క్లియర్గా చెప్పారు, జూన్ 12వ తారీఖున 2026 అంటే స్కూల్ తెరిచే మొదటి రోజే ఈ నిధులు విడుదల చేస్తారు. ఇది కేవలం ఒక రోజులో అయిపోయే పని కాదు, విడతల వారీగా అందరి అకౌంట్లోకి వస్తాయి. అయితే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే, గత ఏడాది ఇప్పటికే ఈ పథకం తీసుకున్న వారికి సమస్య లేదు, కానీ కొత్తగా 1వ తరగతి జాయిన్ అయ్యే పిల్లల పరిస్థితి ఏంటి? జూన్లో జాయిన్ అయితే అప్పుడే వస్తాయా అంటే, ప్రభుత్వం దీనిపై ఒక గైడ్ లైన్ ఇస్తుంది. బహుశా జూన్ నెలాఖరు కల్లా వారికి క్లారిటీ వచ్చేస్తుంది. ఇప్పుడు అసలు చేసలేని పాయింట్కి వద్దాం. మీ అకౌంట్లో డబ్బులు పడాలి అంటే 6 స్టెప్స్ వాలిడేషన్ అనేది పాస్ అవ్వాలి. ఇది చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది. 1, కరెంటు బిల్లు. కరెంటు బిల్లు కోసం మనం చూద్దాం. మీ ఇంట్లో నెలకి 300 యూనిట్ల కంటే ఎక్కువ వాడుతుంటే మీరు ఈ పథకానికి అనర్హులు అయ్యే ఛాన్స్ ఉంది. సగటున 300 లోపు ఉండాలి. ఆదాయం విషయానికి వస్తే, పల్లెల్లో 10,000 రూపాయలు, టౌన్లో 12,000 రూపాయలు నెలసరి ఆదాయం లోపు ఉండాలి. వెహికల్ విషయానికి వద్దాం. చాలామంది మాకు పాత కారు ఉంది కదా అంటారు, కానీ సొంత కారు, వైట్ ప్లేట్ ఉంటే మాత్రం రాదు. ట్యాక్సీలు, ట్రాక్టర్లు మినహాయింపు ఉంది. భూమి విషయానికి వస్తే 3 ఎకరాలు మాగాని లేదా 10 ఎకరాల మెట్ట ఈ లోపే ఉండాలి. ఇవి అన్నీ ఆన్లైన్లో చెక్ చేస్తారు, అందుకే ముందే జాగ్రత్త పడండి. చాలామంది అడిగే ఇంకో డౌట్, మా అబ్బాయి ప్రైవేట్ స్కూల్లో చదువుతున్నాడు, మాకు వస్తుందా అని. ఖచ్చితంగా వస్తుందండి. ప్రభుత్వ స్కూల్తో పాటు ప్రైవేట్, ఎయిడెడ్, అన్ఎయిడెడ్ స్కూళ్ళలో చదివే ఆ పిల్లలందరికీ ఈ స్కీమ్ వర్తిస్తుంది. కాకపోతే అటెండెన్స్ మాత్రం 75% కంటే ఎక్కువ ఉండాలి. మీ అబ్బాయి స్కూల్కి సరిగ్గా వెళ్ళకపోతే మాత్రం ఈ డబ్బులు రావు, ఇది గుర్తుపెట్టుకోండి. వీడియో ముగించే ముందు ఒక మోస్ట్ ఇంపార్టెంట్ విషయం, అర్హత ఉన్న చాలామందికి డబ్బులు ఎందుకు రావంటే బ్యాంక్ అకౌంట్ ఇష్యూస్ వల్ల. మీ ఆధార్ కార్డులో పేర్లు, డేట్ ఆఫ్ బర్త్ తప్పులుంటే ఇప్పుడే సచివాలయంలో లేదా ఆధార్ సెంటర్లోకి వెళ్ళి మార్చుకోండి. మీ బ్యాంక్ అకౌంట్కి ఆధార్ లింక్, NPCI మ్యాపింగ్ అయ్యిందో లేదో బ్యాంక్కి వెళ్ళి అడగండి. హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో మీ పిల్లలు మీతోనే ఉన్నారా లేదా అనేది సచివాలయంలో అడిగి తెలుసుకోండి. సో చూసారుగా ఫ్రెండ్స్, జూన్ 12 కోసం మనం సిద్ధంగా ఉండాలి అంటే ఈ డాక్యుమెంట్స్ అన్నీ పక్కాగా ఉండాలి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వాళ్ళ పిల్లలు కూడా ఈ ఇన్ఫర్మేషన్ ఎంతో యూజ్ అవుతుంది. మీకు ఇంకా ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి, నేను రిప్లై ఇస్తాను. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.